ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. 27% ఐఆర్ చంద్రబాబును కలిసిన ఉద్యోగులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అయితే కనుక ఉద్యోగులు కలిశారు. వివరాలు చూస్తే సీఎం చంద్రబాబును సాలువాతో సత్కరిస్తున్న హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు, చిత్రంలో ఉపాధ్యక్షుడు సురేంద్రనాథ్, అలాగే ఇతర సభ్యులు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా వారు చెప్పేది ఏంటంటే పీఆర్సీని ఏర్పాటు చేయండి అని ఉద్యోగుల సంఘం, హైకోర్టు ఉద్యోగుల సంఘం అయితే కోరింది. హైకోర్టు ఉద్యోగుల సంఘం మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. వేతన సవరణ కమిటీ పీఆర్సీని అత్యంత త్వరగా ఏర్పాటు చేయాలని, అలాగే 6 నెలల్లో అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇక అలాగే మధ్యంతర భృతి అంటే 27%, అంటే రీసెంట్గా 24% హెచ్చారు అయితే కనుక ఐఆర్ అయితే కనుక అమలు చేసే అవకాశం ఉందని మనకు తెలుసు. అయితే ఇప్పుడు అది 27% మధ్యంతర భృతి మంజూరు చేయాలని అయితే ఉద్యోగుల సంఘం కోరింది. అలాగే డిఏ బకాయిలను త్వరగా విడుదల చేయాలని, వాటితో పాటు మెడికల్ రీఎంబర్స్మెంట్ కింద ఇస్తున్న 2 లక్షలను కూడా 10 లక్షలకు పెంచాలని అభ్యర్థించింది. ఇక అలాగే ఉద్యోగులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇక హైకోర్టు విజ్ఞప్తి మేరకు అదనపు ఉద్యోగాలను మంజూరు చేయాలని కూడా వారైతే వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు, ఉపాధ్యక్షుడు కె సురేంద్రనాథ్తో పాటు మిగిలిన సభ్యులందరూ కూడా చంద్రబాబు గారిని అయితే సత్కరించారని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఐఆర్ అయితే కనుక 27%, మధ్యంతర భృతి 27% అయితే పెంచమని వారైతే కోరారు. అలాగే 6 నెలల్లోనే పీఆర్సీని అయితే ఏర్పాటు చేసి అందరికీ కూడా డిఏ బకాయిలను కూడా వీలున్నంత త్వరగా విడుదల చేయాలని అయితే వారు కోరడం జరిగింది. దీనిపై మరి ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే తెలియాల్సి ఉంది.